టీడీపీ ఎన్డీఏ కూటమిని ఓడించాలని, ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా పాలమల్లి గారు పోటీ చేస్తామన్నారు. వారి గుర్తుపైన, హస్తం గుర్తుపైన ఓట్లు వేయించి గెలిపించాలని చెప్పి హృదయపూర్వకంగా వారికి ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓటర్ మహాసభలకు విజ్ఞప్తి ఏమంటే, కాంగ్రెస్ సిపిఎం బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా సి జాఫర్ నేను ఇవాళ దీనిపైన కంకి కొడవల గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాను. మీ అమూల్యమైనటువంటి ఓటును నాకు వేయించి గెలిపించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామన్నారు, ధరలు తగ్గలేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామన్నారు, ఎక్కడ కూడా నిరుద్యోగ పరిష్కారం కాల. అదేవిధంగా నల్లధనం వెలికి తీసుకుని వస్తూ ఉన్నారు, నల్లధనం వెలికి రాల. నోట్ల రద్దు చేశారు. డిమానిటైజేషన్ చేసిన తర్వాత భారతదేశంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. ఇప్పటికి కూడా మార్కెట్ కోలుకోలేదు. అందుకు ఉన్న నోట్లను రద్దు చేశాడు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు చేశాడు. ఏ మాత్రం ఉపయోగం లేదు కదా, అల్లి సున్నా. అందుకనే ప్రధానంగా నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తి అధికారంలో వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు అవన్నీ కూడా ఒక్కటి కూడా పరిష్కారం కాకపోవడంతోనే దళితులపైన దాడి చేశారు. అంటే డైవర్ట్ చేశారు. వీళ్ళు దళితులపైన, ఆదివాసీలపైన, ముస్లిం మైనార్టీలపైన వీరు దాడులు చేస్తూ ఉన్నారు. మత విభజనకు పూనుకుంటా ఉన్నారు నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇది గమనించమని కోరుతా ఉన్నాం. అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవాళ పార్లమెంట్కు, జాఫర్కు ఓటు వేయడం కాదు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రధానమైన పాత్ర మీడియాది కూడా. అందుకని నేను కూడా ఇవ్వాలంటే మన హక్కులకు సంబంధించిన అంశం పైన మాట్లాడతాను. ఈ దేశాన్ని ఇవాళ మొత్తం అంతా కూడా స్వాతంత్రం వచ్చింది 1947లో. అంటే అప్పుడు బ్రిటిష్ వారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ముస్లిం లీగ్ మాత్రమే పోరాటంలో ఉన్నారు. అందుకే గమనించమని చెప్తా ఉన్న ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి ఏమంటే, ఇవాళ మీరందరూ కూడా ఈ పార్టీని ఆలోచించండి. ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో అంతలో గూడిగం చేసినటువంటి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకినటువంటి వారు ఇవాళ ఓటు కోసం అడుగుతా ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నారు. తిరస్కరించండి. నరేంద్ర మోడీ కూడా భయం పెట్టుకోండి. నరేంద్ర మోడీ గద్దె దింపండి అంటా ఉన్నాం, ఇంటికి పంపండి అని అంటా ఉన్నాం. అందుకే సాగిల పడతా ఉన్నారు వీళ్ళు కూడా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. నేనేమంటా అంటే మణిపూర్ అంశం ఒక్కటి చెప్తా. ఇవాళ కుకీల మైతీల మధ్యన జరిగిన మారణకాండ, చర్చలను ధ్వంసం చేసినారు కదా. డబుల్ ఇంజన్ సర్కారే అధికారంలో ఉంది కదా. ఇప్పుడు కుకీలు అనేటువంటి వారందరినీ కూడా ఇవాళ నగ్నంగా మహిళలను ఊరేగించే అత్యాచారం, హత్య చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలే, ఖండన చేయలే, చంద్రబాబు నాయుడు ఖండన చేయలే. వీళ్ళ అధికారం కోసం ప్రాకులాడుతూ ఉన్నారు వీళ్ళు. అందుకనే వీళ్ళకు ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టేటువంటి నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నా. వాళ్ళకి ఆ హక్కు లేదు, మాకే హక్కు ఉందని చెప్తా ఉన్నాను. మాకు ఆ రైట్ ఉంది. ఇవాళ ప్రశ్నించేటువంటి గొంతుకులను ఇవాళ చట్టసభలు పంపాలి. నన్ను, తర్వాత పార్లమెంట్ని ఇవాళ పంపడం ద్వారా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి అరుదైనటువంటి అవకాశం కల్పించిన వారైతామని చెప్పి నేను ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనంతపురం జిల్లాలో కరువు జిల్లా. అనంతపురం అభివృద్ధి జరగలేదు. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులకు కానీ ఎవరికి కూడా అవకాశం లేదు కదా. కానీ ఇవాళ మేమేమంటా ఉన్నామంటే, అభివృద్ధి చేసి తిడతాం, అభివృద్ధి చేయకపోతే మళ్ళీ ఓటు కూడా అడిగే ప్రసక్తి లేదు. అనంతపురం అభివృద్ధి జరగాలి. డంపింగ్ ఇక్కడ నుంచే తరలిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని వస్తాం. ఇవాళ పర్యావరణ పరిరక్షణ పేరు మీదుగా చేసేటువంటి కార్యక్రమాల్లో ఇవాళ సత్వరమే ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం. అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నింటిపైన ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ ఇవాళ అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా నేను ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పగలను, ధైర్యంగా చెప్తా ఉన్నాం. అభివృద్ధి చేసి ఇవాళ ఇండియా కూటమి అంటే షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత వారి వైపును చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇవాళ రాహుల్ గాంధీ వైపును చూస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళందరూ కూడా సెక్యులర్ పార్టీస్ ఇవి. వారికి ఓటేయాలనేటువంటి ఆలోచనకు వస్తూ ఉన్నారు. ఎక్కడైనా కూడా ముస్లిం సోదరులు కానీ, హిందువుల్లో వెనకబడినటువంటి కులాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వారందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటా ఉన్నారు. కమ్యూనిస్టులు ఒకప్పుడు మేము వేరువేరుగా ఉండేవాళ్ళం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కలిసి మేము ప్రజల దగ్గరికి వస్తున్నామంటే ఇవి జాతీయ పార్టీ అవి. కాబట్టి వాళ్ళు ఆదరించమంటా ఉన్నాం, ఆశీర్వదించమంటా ఉన్నాం. మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించమని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి అత్యవసరమైంది. ఎందుకంటే రాష్ట్రంలో షర్మిలమ్మ నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు సిద్ధపడ్డాం. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, నేను పార్లమెంట్ అభ్యర్థిగా మల్లికార్జున నేను
ఇండియా కూటమిలో సిపిఐ అభ్యర్థిగా జాఫర్ అన్నను అసెంబ్లీకి నిలబడడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏమంటే, ముఖ్య ఉద్దేశం, నేను 7 నియోజకవర్గాల్లో తిరుగుతుంటే నిన్నటి నుండి ఒక చర్య జరుగుతుంది. ఏదంటే వాలంటీర్లను తీసేసాము, వాళ్ళు లేరు అని చెప్తున్నారు. కానీ నిన్న ప్రొద్దున్న నుండి ఫస్ట్ స్లిప్పులు ఇచ్చుకుంటా విఆర్ఓ గారు వాళ్ళు ఫస్ట్ స్లిప్కి ఇచ్చుకుంటూ పోతున్నారు. తర్వాత వెనకనే అదే వీధిలోనే వెనకలే వాలంటీర్లు రావడము, ఆ స్లిప్ తీసుకోవడము. పల్లెల్లో కొన్ని చోట్ల సింగల్మల నియోజకవర్గంలో అయితే 2000 రూపాయలు ఇచ్చి స్లిప్ తీసుకుపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. తెలుగుదేశం వెంటనే వాళ్ళు మాట్లాడుకున్నారేమో మాకు అయితే తెలియదు, కానీ వెంటనే 1 గంట తర్వాతే అదే సందులోకి వాళ్ళకు తోచింది డబ్బులు ఇచ్చిపోతున్నారు. ఈ డబ్బులు పంచడం ఒరవడని తెలుగుదేశం ఫస్ట్ స్టార్ట్ చేసింది. తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ ప్రలోభ పెడుతుంది ఓటర్లని. మా కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి, మిగతా నీతి నిజాయితీగా ఉండే ఓటర్ అయితేనేమి, ఓటర్లారా మీరు గమనించండి. ఒకవేళ మీరు తీసుకుంటే తీసుకోండి, కానీ ఇది ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోతే చాలా మంచిదని మేము భావిస్తున్నాం. ఆ 1000-2000 రూపాయలు మీకు ఎప్పటికైపోతాయి? ఈరోజు సాయంత్రమో రేపటికే అయిపోతాయి. తర్వాత ఈ 5 ఏళ్ళు మనల్ని వాళ్ళు పరిపరి విధాలుగా దోచుకుంటారు. జాగ్రత్త పడండి కార్యకర్తలారా, ఓటర్లారా. మరి ముఖ్యంగా ఏమంటే, ఈ అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, కమ్యూనిస్ట్ పార్టీ జాఫర్ అన్న గెలిస్తే మేము ఏం చేస్తామని చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మాకి ఫస్ట్ ప్రత్యేక హోదా ఇస్తానని ఆయన పదే చెప్తున్నాడు. కాబట్టి ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వస్తే ఈ అనంతపురం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, అనంతపురం, సింగళమల, తాడిపత్రి మొదలుకొని ఈ నియోజకవర్గాలకంతా హెచ్ఎల్సి అనే కాలువ ఒకటి ఉంది, మనకు తెలుసు అందరికీ. ఆ హెచ్ఎల్సి కాలువ ద్వారా నీళ్ళు వస్తే పరిశ్రమలు, ప్రత్యేక హోదాలో ప్రతి జిల్లాకి 20 పరిశ్రమలు స్థాపిస్తామని మన ప్రత్యేక హోదాలోనే ఉంది. ఆ 20 పరిశ్రమలు కాకపోగా 14 వచ్చినా కానీ, 2 వచ్చినా కానీ నీళ్ళ సమస్య లేకోకుండా మనకి హెచ్ఎల్సి ద్వారా నీళ్ళు ఇచ్చి ఆ పరిశ్రమను మనము సక్రమంగా వినియోగించుకుంటే మనం ఉద్యోగాలు వస్తాయి. మా పిల్లలకు కానీ, మన పిల్లలకు కానీ, అందరికీ. ఎలాగంటే నీళ్ళు ఎలాగొస్తాయంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బ్రాహ్మణ కొట్టుకూరు దగ్గర మల్లాల డ్యామ్ అని శ్రీశైలం బ్యాక్ వాటర్కి ఒక డ్యామ్ కట్టాడు. అది ఎత్తిపోతల పథకం, లిఫ్ట్ ఇరిగేషన్. అది ఎలా వస్తుందంటే కర్నూలు, ఆలూరు, ఆదోని, గుంతకల్లు, రాగులపాడు దగ్గరికి స్టాప్ చేశారు చిరంజీవి గారు మినిస్టర్ ఉన్నప్పుడు. వాటికి వచ్చినాయి కృష్ణా వాటర్. తర్వాత అనంతకాలంలోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజన జరగడము, కాంగ్రెస్ వెనుకబడిపోవడము, తెలుగుదేశం రావడము, తర్వాత వైఎస్ఆర్ రావడము. తెలుగుదేశం పార్టీ వచ్చినా కానీ ఆ 7 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏం చేయలేకపోయినారు. కృష్ణా వాటర్ వస్తే కృష్ణా వాటర్ని చిత్తూరు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు. తర్వాత కాలంలో పెద్దిరెడ్డి రామస్వామి గారు ఇన్ఛార్జి జిల్లా పరిషత్, ఆయన కూడా చిత్తూరుకే తరలించకపోయినారు. ఒక కియా అనే ఫ్యాక్టరీకి సొట్టబెట్టి ఆ నీళ్ళన్నీ ధర్మవరం ఎగువ కాలువ ద్వారా మదనపల్లికి తీసుకొని పోయి చిత్తూరు జిల్లాకు వాడుకోవడం జరిగింది. మేము అక్కడ తీసుకోమని చెప్పలేదు. ఆ కృష్ణా వాటరు బ్యాక్ వాటర్ కట్టిందే ఒక ఉద్దేశంతో అనంతపురం జిల్లాలో 6 లక్షల ఎకరాలకి సాగునీరు, తాగునీరు అందిస్తామని మహానాయకుడు దాన్ని కట్టడం జరిగింది. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు దాని మీద తీసుకోకపోగా వచ్చిన నీళ్ళని చిత్తూరు జిల్లాకు తీసుకుపోతూ తర్వాత ఈ ఇసుక మొత్తం దోచుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు, ఓటర్లు గమనించాల్సింది ఏమంటే, ఆ ఇసుక డబ్బులే మీకు పంచుతున్నారు, తీసుకుంటే తీసుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యునిగా, నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా జాఫరానికి అనంతపట్నం ప్రజలు, జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి మా కాంగ్రెస్ పార్టీ 6 మంది అభ్యర్థులకి ఓటేసి గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను.